హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మనకు మే 16 శని అమావాస్య 5 నల్ల మిరియాలతో మీ అదృష్టపు వాకిళ్లు తెరుచుకుంటాయి. 3 గంటల్లో దీని రిజల్ట్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. మీకున్న అడ్డంకులు, అవరోధాలు ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి. ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే వెరీ వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అస్సలు వదులుకోకండి. ఎందుకంటే ఈ అమావాస్య రోజున చేసే ఒక చిన్న పరిహారానికి కూడా ఎంతో శక్తివంతమైన రిజల్ట్ చాలా క్విక్గా వస్తుంది. నార్మల్ డేస్లో చేసే వాటికంటే కూడా ఇలాంటి అమావాస్య, పౌర్ణమి, కొన్ని పర్టికులర్ డేస్లో చేసే వాటికి చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది. మరి మేము దీనికి పూజ చెయ్యాలా, ఉపవాసం ఉండాలా, నైవేద్యం పెట్టాలా, మంత్రాలు చదవాలా, ఇంకేదైనా చెయ్యాలంటే ఏమీ అవసరం లేదు. ఇంట్లోకి వెళ్ళి పోపుల డబ్బాలో ఒక 5 మిరియాల గింజలు తీసుకొచ్చి చేతిలో పెట్టుకోండి. మీ అదృష్టపు వాకిలి ఎలా తెరుచుకుంటుందో, ఎలా తెరిపించుకోవాలో ఈరోజు మీకు చెప్తాను. అమావాస్య రోజు రాత్రి మీరు గనక ఈ 5 మిరియాలను చేతిలో పెట్టుకొని నేను చెప్పినట్టు చేశారు అంటే ఇక మిమ్మల్ని పట్టడం ఎవ్వరూ కాదు. ఈ 2026లో ఖచ్చితంగా మీకంటూ ఒక స్థాయిని మీరు ఏర్పరచుకుంటారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి, చిన్న చూపు చూసి, చీకొట్టిన వాళ్ళు, చేత్కరించిన వాళ్ళు, తల తిప్పేసుకున్న వాళ్ళు, వీడి దగ్గర ఏముంది అంటూ చిన్న చూపుగా చూసి మాట్లాడిన వాళ్ళే ఆశ్చర్యపోయి, విస్తుపోయి మీ వైపు తల ఎత్తుకుని అలా చూస్తారు. ఎంత సడన్ గా ఈ వ్యక్తి ఇలా ఎలా, ఈ స్థితిలో, ఈ స్థాయిలో, ఈ రేంజ్లో అంటూ ఆశ్చర్యపోయి కుళ్ళుకునేలాంటి ఒక స్టేజ్ మీకు వస్తుంది. అయితే ఏం చేయాలి? మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక గురువు గారండి, ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఎందుకంటే నాకు తెలిసినటువంటి నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఒక్కొక్కసారి నాకు ఏదైనా తెగని సమస్య, చెప్పుకోలేని సమస్య వచ్చినప్పుడు కూడా గురువు గారినే కాంటాక్ట్ అవుతూ ఉంటాం. మనసులో అనిపిస్తుంది, ఇంత పెద్ద సమస్య కదా, ఇది తీరుతుందా అన్న అనుమానం ఉంటే కూడా నువ్వు భయపడకమ్మా, నేను నీ సమస్యని పరిష్కరించి ఇచ్చేస్తాను, చాలా సులభం అంటూ ఒక ధైర్యాన్ని ఇచ్చి ఆ తర్వాత నిజంగానే ఆ సమస్యని అతి తక్కువ సమయంలో, రోజుల్లోనే ఆ సమస్య నుంచి బయటపడవేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. చాలా నమ్మకమైన గురుగారు, ఒక్కసారి ప్రయత్నించి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7989955886. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు. పూజల ద్వారా అతి తక్కువ సమయంలో మిమ్మల్ని బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. అయితే ఇక వీడియోలోకి వస్తే, మనకు ఒక్కొక్కసారి లైఫ్లో ఎలా ఉంటుందంటే చుట్టూ కూడా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయినట్టు అనిపిస్తుంది. మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, బిజినెస్ ఏరియాలో కావచ్చు, జాబ్ చేసే చోట కావచ్చు, కొలీగ్స్ దగ్గర కావచ్చు, ఇరుగు పొరుగు రిలేటివ్స్ ఎక్కడైనా కూడా నెగిటివ్ ఎనర్జీ మనకు ఇస్తున్నారు అనిపిస్తుంది. ఆ జనాల ఏడుపులు మన మీద పడుతున్నాయి అనిపిస్తుంది. అనవసరంగా శత్రుత్వం మన మీద పెంచుకుంటున్నారు అనిపిస్తుంది. కారణం లేకుండానే మన మీద గొడవలకు వస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. అలా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ అనేది మన జీవితం మీద పడ్డప్పుడు ఏమీ కూడా సరిగ్గా జరగవు. ఒక్కొక్కసారి ఇంకేంటి, ఈ ఉద్యోగానికి ట్రై చేస్తుంటే ఈ జాబ్ నాకు వస్తుంది అనుకున్న క్షణంలో పక్క వాళ్ళకు వెళ్ళిపోవటం, ప్రమోషన్ కోసం అప్లై చేస్తే మీకంటే కూడా జూనియర్గా ఉన్నటువంటి వ్యక్తికి, అర్హత తక్కువ ఉన్నవాటికి ప్రమోషన్ రావటం, మీకు రాకపోవటం. ఒక సైట్ అమ్మాలనుకుంటున్నారు, వాళ్ళేంటి ఈ రోజు వస్తాం, రేపు వస్తాం అంటారు, అడ్వాన్స్ ఇస్తామంటారు, ఆఖరికి వాళ్ళు రారు. ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు, ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు, అది కొనాలి అనుకుంటే కూడా ఆఖరి మినిట్లో అది కాకుండా పోతుంది. ఏదో పని మొదలు పెట్టారు, అది పని అన్నది ఏదో ఒకటి పోస్ట్ పోన్ అవ్వటమో, వాయిదా పడటమో, జరగకపోవటమో జరుగుతుంది. లేదు, ఒక జరిగినా కూడా
చాలా నిదానంగా జరుగుతోందండి, నత్తనడక నడుస్తోంది అసలు అని మనకు చాలా సార్లు అనిపిస్తుంటుంది. ఫైనాన్షియల్‌గా కూడా ఎన్ని కష్టాలున్నాయి, ఎదగలేకపోతున్నాం అనిపిస్తుంది. డబ్బు రావాల్సిన డబ్బు ఇంకేంటి అందుతుంది అన్న క్షణంలో ఆఖరి మినిట్‌లో రాకుండా అయిపోతుంది ఏదో ఒక కారణంతో. ఇలాంటి కారణాలన్నీ మనకు దూరం అయిపోవాలి అంటే ఇప్పుడు మనము ఒక రిచ్‌గా ఎప్పుడు ఎదుగుతామో, మన అనుకున్న పనులు అనుకున్న సమయానికి కరెక్ట్‌గా మనకు పనులు జరిగిపోయాయి అంటే, అప్పుడు ప్రతి ఒక్క పని మనం స్పీడప్‌గా చేసుకుంటూ మన సంపాదన అనేది పెంచుకుంటాం. అవి ఎప్పుడు జరగకుండా స్లోగా వాయిదా పడుతూ ఉంటాయో, మన ఆర్థిక ఎదుగుదల కూడా అక్కడే ఆగిపోతుంది. కాబట్టి ఈ పనులన్నీ చక్కగా జరిగేలా చేసుకోవాలి అంటే 5 మిరియాలతో చాలా సింపుల్ అండి. ఇక మీకు ఫస్ట్ ఒక రెమెడీ చెప్తాను. ఇది శత్రువుల కోసం. మీకు ఇంట్లో కానీ, లేదా బయట కానీ, మీ కొలీగ్స్‌లో గానీ, ఇరుగు పొరుగులో కానీ ఎక్కడైనా అవ్వనివ్వండి. అకారణంగా శత్రుత్వం ఏర్పడుతోంది మీ మీద వాళ్ళకి. ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. లేకపోతే నెగెటివ్ ఎనర్జీలు మీ మీద పడుతున్నాయని ఉంది. ఇలా గాలి, ధూళి సంబంధమైనవి అవి కూడా మీకు అటాక్ అవుతాయి అన్న ఒక ఇది ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే 6 మిరియాలని పొట్లం కట్టి మీ జోబులో, మీ పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని మీరు వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎవరైనా చెడు దృష్టితో చూడాలి, చెడుగా మాట్లాడాలి, మీ గురించి తప్పుగా మాట్లాడి అనుకుంటే కూడా వాళ్ళ నోళ్ళు మూతలు పడిపోతాయి. వాళ్ళ నోరు పెగలదు. మాట్లాడాలంటే కూడా వాళ్ళ వల్ల అవ్వదు. అలా జరుగుతుంది. మీరు ఈ అమావాస్యకి ఈ 6 మిరియాలు పెట్టారంటే వచ్చే పౌర్ణమికి తీసి బయటపడేసి మళ్ళీ కొత్త మిరియాలు. ఎవరికీ చెప్పకండి నా దగ్గర ఇవి ఉన్నాయని. అలా మీరు పెట్టుకున్నారంటే మీకు శత్రు నిర్మూలనం, శత్రు విముక్తి జరుగుతుంది. ఇక మెయిన్ రెమెడీ ఈ నల్ల మిరియాలకు ఎందుకు అంత ఇది అంటే, మనకు శని భగవానుడికి ప్రతీక. శని భగవానుడి ఆశీర్వాదము, కృప, కటాక్షాలు అన్నీ కూడా ఈ మిరియాలతో నిండి ఉంటాయి. శని అమావాస్య రోజు, శనివారం రోజు ఈ నల్ల మిరియాలతో చేసేటటువంటి పరిహారంతో శని భగవానుడి ఆశీస్సులు మనకు ఉంటాయి. అడ్డంకులన్నీ తొలగిపోయి, అవరోధాలన్నీ తొలగిపోయి మన అదృష్టపు వాకిళ్ళు తెరుచుకుంటాయి. అయితే ఏం చెయ్యాలి? మీరు రేపు శనివారం రోజు, శని అమావాస్య రోజు నైట్ చక్కగా స్నానం చేసి ఉంటారు. మళ్ళీ చేస్తామంటే చెయ్యండి, లేదా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని శుభ్రంగా ఉండండి. ఒక 5 మిరియాలను తీసుకోండి. మిరియాలను తీసుకొని మీ అరచేతిలో పట్టుకొని మీ ఇంటి మధ్యలోకి రండి. ఇంటి మధ్యలోకి వచ్చాక ఆ మిరియాలతో మీరు ఒక సంకల్పం చెప్పుకోండి, ఒక అఫర్మేషన్ చేసుకోండి. ఏంటది? నా ఒంట్లో ఉన్న, నా మైండ్‌లో ఉన్న, నా మనసులో ఉన్న నెగటివిటీ, చెడు ఆలోచనలు, చెడు మొత్తం తొలగిపోవాలి. అలాగే నా మనసులో, నా శరీరంలో, నా ఆలోచనల్లో, నా ఇంట్లో, లేదు నా ఇరుగు పొరుగు, నా ఆఫీస్‌లో, నా బిజినెస్ ఏరియాలో, నేను పనిచేసే చోట ఎక్కడైనా కూడా నా మీద పడుతున్నటువంటి నెగటివ్ ఎనర్జీ కానీ, జన దృష్టి కానీ, కన్ను దృష్టి కానీ, నరఘోష కానీ, వాళ్ళు నా మీద ఏవైనా చెడు ప్రయోగాలు చేస్తున్నా ఇవన్నీ తొలగిపోవాలి అంటూ సంకల్పం చేసుకోండి. మీరు చెప్పుకోండి, అఫర్మేషన్ చెప్పుకోండి ఈ మిరియాలతో. అలా చెప్పుకుని ఇంటి బయట వచ్చేసేయండి. మీకు 3 దారులు కలిసే చోటు, 4 దారులు కలిసే చోటు, 5 దారులు కలిసే చోటు దొరికితే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మాకు అలా ఉండవండి అంటే మీ ఇంటి ముందుకొచ్చి, ఇంటి ముందు కాకుండా కొంచెం దూరం అటో ఇటో వెళ్ళి అక్కడ నిలబడి ఈ మిరియాలను ఏం చేస్తారంటే ఒక్క మిరియపు గింజని తూర్పుకి వేసేయండి. అంటే మీరు మనిషి కదలకూడదు, ఉన్న చోటనే కదలకుండా ముందుకి, వెనక్కి, పక్కకి ఇలా వేసేయండి. తూర్పు దిక్కుకి నిలబడి తూర్పుకి ఒక మిరియపు గింజ వేసేయండి. పడమరకి ఒక మిరియపు గింజ, ఉత్తరానికి ఒకటి వేయండి, దక్షిణానికి ఒకటి వేయండి, ఇంకొకటి 5వది ఆకాశం వైపు పైకి తలెత్తి చూస్తూ పైకి ఒకటి విసిరేయండి. అలా వేసేసి మీరు ఇంట్లోకి వచ్చేసేయండి. ఇంకా ఇంట్లోకి వచ్చేసి కాళ్ళు చేతులు కడిగేసుకోండి. మీకు 3 మినిట్స్లో రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక నెగిటివ్ ఎనర్జీ దిగిపోయినట్టు, మనసుకి ప్రశాంతత వచ్చినట్టు, బాడీకి నెమ్మది వచ్చినట్టు, బాడీ పెయిన్స్ తగ్గినట్టు, అలసట తగ్గినట్టు, రిలీఫ్ ఫీల్ మీకే వస్తుంది. ఇక 3 అవర్స్లో మీ పనులు ఒక్కొక్కటి కదులుతున్నాయి అంటూ ఒక మెసేజ్ కానీ, కాల్ కానీ వస్తుంది. ఇక ఈ 3 డేస్లో మీకు ఇన్నాళ్ళు ఏవైతే అడ్డంకులు, అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతున్నాయో ఒక్కొక్కటిగా తీరిపోవటం మీ కళ్ళారా మీరే చూస్తారు, మీరు ఫీల్ చేస్తారు, అనుభవిస్తారు. మీకే అనిపిస్తుంది నిజంగా ఈ అమావాస్య రోజు చేసే ఈ 5 మిరియాల పరిహారం చాలా చక్కగా పనిచేసింది. మా ఇంట్లో ఉన్నటువంటి ఈ మిరియాలను నేను ఇన్ని రోజులు పట్టించుకోకపోయాను కదా, ప్రతి అమావాస్యకి ఇలా చేస్తే నా జీవితం ఎలా ఉండేదో అంటూ మీరే పశ్చాత్తాపడతారు. అలాంటి అద్భుతమైన ఒక రిజల్ట్ని తెచ్చిపెడుతుంది ఈ 5 మిరియాల పరిహారం. డోంట్ మిస్ అండి. ఈ అమావాస్యని వదులుకోకండి.
ఎప్పుడైతే మన జీవితంలో ఉన్న అడ్డంకులు, అవరోధాలు అన్ని తొలగిపోతాయో అదృష్టపు వాకిళ్లు తెరుచుకుంటాయి. డబ్బు అవకాశాలు, జాబ్ అవకాశాలు, ఆపర్చునిటీస్ ప్రతి ఒక్కటి మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. డోంట్ మిస్ అండి. ప్లీజ్ ట్రై చేయండి. ఇది నా రిక్వెస్ట్.